ఆ శ్రీనివాసుడు చూపిన లీలా వినోదంలో ఇది ఒకటి. అది 1940 కడప జిల్లా రాజంపేట దగ్గర చిన్న పల్లెలో ఇద్దరు మిత్రులు నాగరాజు, చలపతి సన్నాయి వాయిద్యకారులు. స్వామివారంటే అమితమైన భక్తి. అనుకోకుండా పక్క ఊళ్ళో ఒక పెళ్లి బృందం వీళ్ళను సన్నాయి వాయించడం కోసమని పిలుస్తారు. పెళ్లి ఎక్కడంటే తిరుమల అని చెబుతారు. వీరి ఆనందానికి అవధులు లేవు. పెళ్లి చూసుకొని స్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి బృందంతో పాటు కొండపైకి చేరుకుంటారు. అక్కడ ఒక సత్రంలో ఇద్దరు నిద్రపోతారు. ఉదయాన్నే లేచి చూస్తే చలపతి కనబడడు. చుట్టుప్రక్కల వెతికినా కనబడడు. ముహూర్తానికి సమయం అవ్వడం వల్ల నాగరాజు ఒకడే సన్నాయి వాయించడం ప్రారంభిస్తాడు. మనసులో చలపతిని తిట్టుకుంటూనే ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత చలపతి సన్నాయి తీసుకుని వచ్చి పక్కన కూర్చొని వాయించడం ప్రారంభిస్తాడు. పెళ్లి జరిగిపోతుంది. చలపతి ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు నలుపుకుంటూ అదరాబదరాగా చలపతి సన్నాయితో నాగరాజు వద్దకు వచ్చి, బాగా నిద్ర పట్టేసింది, సమయానికి రాలేకపోయాను, క్షమించు అంటాడు. అదేంట్రా ఇంతసేపు ఇక్కడే ఉన్నావుగా అంటే, లేదు నేను ఇప్పుడే వస్తున్నాను అంటాడు. నాగరాజుకి అప్పుడు అర్థమవుతుంది వచ్చింది సాక్షాత్తు శ్రీవారే అని.